వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దొద్దిగుంట. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ 133 స్క్వేర్ యార్డ్స్ 26.5 by 45 డైమెన్షన్స్తో ఉన్న ఇండిపెండెంట్ హౌస్. గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ వచ్చి చాలా మంచి లొకేషన్లో ఉందండి. ఈ విధంగా 30 feet రోడ్స్తో మంచి లొకేషన్లో ఉంది. నేను ఇండిపెండెంట్ హౌస్ మొత్తం మీకు ఈ వీడియోలో టూర్ చేసి చూపిస్తాను. ఇది కప్రా మున్సిపాలిటీలో రిజిస్టర్ అవుతుందండి ఇండిపెండెంట్ హౌస్. ఈ లొకేషన్ వచ్చి వంపుగూడెంలో. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ నా వీడియోలో పూర్తిగా చెక్ చేయండి. తర్వాత నేను ఈ ప్రైస్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను మీకు. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ నేను రెగ్యులర్గా తీసుకొస్తున్నాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ చూడాలనుకున్నా మీరు నా వెబ్సైట్లో చెక్ చేయొచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు. అదేవిధంగా మీరు చూడొచ్చండి, మనకి ఇండియా ఎలివేషన్ ఫ్రంట్లో ఈ విధంగా వచ్చింది. మొత్తం డబల్ సైడ్ డోర్ వచ్చి చాలా బాగా వచ్చింది. మీరు గమనించవచ్చు. మనకి సెట్ బ్యాక్స్ కూడా నార్త్ ఫేసింగ్ వచ్చి చాలా మంచిగా వచ్చింది. అదేవిధంగా స్టెప్స్ కింద మీరు గమనిస్తే మనకి వాష్ ఏరియా ఈ విధంగా వచ్చిందండి. వాష్ ఏరియా ఈ విధంగా వచ్చి చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు పార్కింగ్ స్పేస్ చూపిస్తున్నాను. పార్కింగ్ స్పేస్లో మీరు గమనిస్తే మనకి ఈ విధంగా టైల్స్ అయితే వచ్చి చాలా బాగా వచ్చింది. మనకి మొత్తం ఇండిపెండెంట్ హౌస్ మొత్తం డోర్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ డోర్స్ పైన ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం ఇండియన్ టేక్ వుడ్ వచ్చింది. అదేవిధంగా బీచ్ టైల్స్ ఇచ్చారండి 2x4 డైమెన్షన్స్తో. ఈ విధంగా మొత్తం గోల్డ్ లైన్స్ తోటి వచ్చింది. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. నేను ఇప్పుడు మీకు గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు. మొత్తం 800 by 800 mm టైల్స్తో పాటు మనకి ఇంటికి నార్త్ సైడ్లో 4x4 డైమెన్షన్స్తో ఉన్న యూపీవీసీ విండో, అదేవిధంగా సౌత్ సైడ్లో 3x4 డైమెన్షన్స్తో ఉన్న యూపీవీసీ విండో వచ్చింది. చాలా బాగుంది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి పూజా రూమ్ ఈ విధంగా వచ్చిందండి. చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మీరు గమనిస్తే మొత్తం 7 feet హైట్ వరకు టైల్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చి మన కిచెన్ రూమ్ కూడా చాలా బాగా వచ్చిందండి ఈ విధంగా. అదేవిధంగా మనకి డైనింగ్ రూమ్ చూసుకుంటే మనకి చాలా స్పేషియస్గా వచ్చిందండి. డైనింగ్ రూమ్ అనేది మనకి 6 persons డైనింగ్ టేబుల్ కూడా వస్తుంది. చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మనకి లివింగ్ రూమ్లో కూడా 4 to 5 members సీటింగ్ కెపాసిటీ వచ్చి టీవీ కూడా మనము 75-65 inch టీవీ వరకు కూడా వెళ్ళొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీకు చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీరు చూస్తే మనకి ఈ విధంగా క్వీన్ సైజ్ బెడ్ యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి స్టడీ టేబుల్ కూడా యూస్ చేసుకోవచ్చు. నార్త్ సైడ్లో 4x4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో కూడా వచ్చింది. అల్మారా స్పేస్ షెల్ఫ్స్ కూడా వచ్చి చాలా బాగా వచ్చిందండి. ఇదేమో మనకి కామన్ టాయిలెట్ వచ్చి ఇండియన్ స్టైల్లో వస్తుంది. ఈ విధంగా గమనించవచ్చు. 7 feet హైట్ వరకు టైల్స్ కూడా వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ మనకి చూస్తే ఒకటి వెస్ట్ సైడ్లో 3x4 డైమెన్షన్స్తో విండో, అదేవిధంగా సౌత్ సైడ్లో 3x4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చి చాలా బాగా వచ్చిందండి. అల్మారా స్పేస్ వచ్చి టాయిలెట్ బాత్ అటాచ్డ్ వచ్చింది. నేను అటాచ్ టాయిలెట్ బాత్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అటాచ్ టాయిలెట్ బాత్ మనకి ఈ విధంగా చాలా డెప్త్ కూడా చాలా బాగా వచ్చి ఆల్మోస్ట్ 8 to 9 feet వస్తుంది. 4.5 to 5 feet వరకు వస్తుందండి స్పేస్. సో చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను. ఛానల్లో మీరు మొదటిసారి వచ్చి ఉంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను రెగ్యులర్గా మీకు పోస్ట్ చేస్తూ ఉన్నాను ఛానల్లో. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ ప్రైస్ వచ్చి మనకి 1,10 lakhs కోట్ చేస్తున్నారు. స్లైట్లీ నెగోషియేషన్ ఉందని, కొద్దిగా నెగోషియేషన్ ఉంది, ఎక్కువ లేదు. వంపుగూడెం లొకేషన్లో ఇండిపెండెంట్ హౌస్ మీరు చూస్తున్న కప్రా మున్సిపాలిటీ హౌస్లో లొకేషన్లో మీరు చూస్తున్న 133 స్క్వేర్ యార్డ్స్ చాలా బాగా వస్తుందండి. ఇదంతా మనకి సాకేత్ టవర్స్. సాకేత్ లోపల ఇది సాకేత్ వెనకల వస్తుంది మనకి ఇండిపెండెంట్ హౌస్ అన్ని. ఇండియన్ టేక్ వుడ్ ఏదైతే వచ్చిందో ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుందండి. నేను ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ లోపల తీసుకొని వెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే ఉందో అది మీకు చూపిస్తున్నాను. మనకి లివింగ్ స్పేస్ అనేది మీరు చూడొచ్చు. ఈ విధంగా చాలా బాగా వస్తుందండి. ఆల్మోస్ట్ 10 members 12 members కూర్చునేంత స్పేస్ అయితే వస్తుంది. ఇక్కడ 3x4 డైమెన్షన్స్తో ఉన్న విండో వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే నార్త్ సైడ్లో 4x4 డైమెన్షన్స్తో ఉన్న విండో వచ్చింది. చూడొచ్చు. మనకి ఇక్కడ 65-75 inch టీవీ వరకు కూడా వెళ్ళొచ్చు. 4-seater డైనింగ్ టేబుల్ వస్తుంది. అదేవిధంగా కిచెన్ నేను మీకు చూపిస్తున్నాను. ఓపెన్ కిచెన్ వచ్చింది. ఇక్కడ మీరు గమనించవచ్చు. మనకి ఈ విధంగా చాలా బాగా వచ్చిందండి. వాటర్ ప్యూరిఫైయర్స్, అదేవిధంగా చిమ్నీ కోసం అన్ని పోర్ట్స్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. గ్రైండర్, మిక్సీ, ఓవెన్ కోసం కూడా ఇక్కడ పోర్ట్స్ వచ్చింది. చాలా బాగుందండి. నేను మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ విధంగా వచ్చిందండి. సో కింద సేమ్ డైమెన్షన్స్తో ఇక్కడ కూడా అదే విధంగా వచ్చిందండి. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి సేమ్ ఎగ్జాక్ట్లీ కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా అయితే వచ్చిందో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మరి గమనిస్తే మనకి ఇండియన్ స్టైల్లో టాయిలెట్, కామన్ టాయిలెట్ అయితే వచ్చింది. సో ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి మనకి 1,10 lakhs కోట్ చేస్తున్నారు. 33
133 స్క్వేర్ యార్డ్స్ డైమెన్షన్స్లో 26.5 by 45 డైమెన్షన్స్తో ఉందండి ఇండిపెండెంట్ హౌస్. ఈస్ట్ ఫేసింగ్ G+1 మొత్తం 2150 SFTతో ఉందండి. ఒంపుగూడెంలో వస్తుంది, కప్రా మున్సిపాలిటీ. ఒకవేళ మీకు ఇండిపెండెంట్ హౌస్ నచ్చి మీరు ఇండిపెండెంట్ హౌస్ సైట్ విజిట్ చేయాలి అనుకుంటే మీరు తప్పకుండా రావచ్చు. ప్రైస్ అనేది చాలా తక్కువ నెగోషియేషన్ ఉంటుందండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ మీరు చూడాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ ఫొటోస్ కూడా నేను అప్లోడ్ చేశాను వెబ్సైట్లో, అవి కూడా చూడొచ్చు. నేను మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.